ఇండస్ట్రీలో కొంతమంది వాళ్ళ మనసులో ఏది ఉంటే అది చాలా బోల్డ్‌గా మాట్లాడుతూ ఉంటారు. అంటే మన 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 వ్యక్తిత్వమో లేకపోతే మన ఆలోచన ధోరణి ఒకటైనప్పటికీ బయటకొచ్చేసరికి అన్నీ బయట పెట్టరు. కాస్త మాస్క్ వేసుకుని మాట్లాడుతూ ఉంటారు. బట్ అనసూయ గారు ఎప్పుడూ కూడా అన్‌ఫిల్టర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. తనకి ఏది అనిపిస్తుందో అదే చెబుతూ ఉంటారు. తర్వాత వచ్చే కామెంట్స్ విషయం ఏంటి, లేకపోతే తర్వాత జరిగే పరిణామాల గురించి ఏంటి అనేది తను ఆలోచించరు. మొన్న రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక 20-25 ఇయర్స్ పిల్లలు ఈ మధ్య 30-35 ఇయర్స్ ఏజ్ గల మహిళలను ఇష్టపడుతున్నారు, రిలేషన్ పెట్టుకోవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అడిగినప్పుడు అందులో తప్పేంటి అన్నట్టుగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు ఈ బోల్డ్ కామెంట్స్ గురించి? ఆ అమ్మాయి లైఫ్ స్టైల్, ఆ అమ్మాయికి ఆ లైఫ్ నచ్చుద్ది. దానికి ఇంకా ఎవరేమంటాం? ఆ అమ్మాయికి అలాంటి లైఫ్ ఇష్టం అనుకుందాం. ఆ అమ్మాయి లైఫ్ ఇష్టపడి తప్పే ఉందాను. అలాంటి లైఫ్ ఇష్టం లేని వాళ్ళు అదేంటది ఇలాగ ఇలాగ ఇది కరెక్ట్ కాదు కదా అని అంటారు. ఆ అమ్మాయికి అనసూయకి అలాంటి లైఫ్ ఇష్టమేమో. మనం కాదంటానికి నువ్వెవరు నేను ఇష్టమేమో, అందుకనే అది తప్పే ఉందని అడిగింది. ఆ అమ్మాయి లాజిక్ ఇది. ఆ అమ్మాయికి అలాంటి ఆ టైప్ లైఫ్ తప్పు లేదు, మంచిదే. సో దాంట్లో తప్పే ఉంది అని ఉండొచ్చు. సో అందువల్ల ఆవిడకి ఆ లైఫ్ స్టైల్ నచ్చే మనిషి అయ్యి ఉండొచ్చు అందుకని దాన్ని సమర్థిస్తూ మాట్లాడింది. అంటే ఇండస్ట్రీలో బాహాటంగా కొన్ని మాటలు మాట్లాడితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు కదా సార్? ఆ అమ్మాయి అన్నిటికీ రెడీనే కదా, ఎప్పుడు చాలా ఎదుర్కొంది. చాలా బోల్డ్ గానే మాట్లాడితే, బోల్డ్ గానే ఇద్దరు బిడ్డలు తల్లి కూడా సెమీ డ్రెస్సులు వేసుకుంటూ కూడా అవి కమెంట్ చేస్తారు. ఇద్దరు బిడ్డల తల్లి కూడా ఆడపై ఏంటి డ్రెస్ రేట్ అని కమెంట్ కూడా వచ్చి అన్నింటినీ షీఈ్ రెడీ టు ఫేస్ ఇట్. అంతే, నా డ్రెస్ నా ఇష్టం అని మాట్లాడుతుంది. కనుక అమ్మాయి అన్నింటికి ప్రిపేర్ ఏదో పెద్ద జంకే మనిషి కాదు కదా, బోల్డ్గా మాట్లాడుతుంది. అదే పద్ధతిలో ఇది కూడా బోల్డ్గా మాట్లాడింది అంతే. ఇప్పుడు అనసూయ గారి మాటల తర్వాత నిజంగానే అంటే ఈ పిల్లలు 20-25 ఇయర్స్ ఉన్న అబ్బాయిలు నిజంగానే మహిళలని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారి తీస్తుంది. మీరు సొసైటీని చూస్తే వాళ్ళ అనసూయ ఉంది, తప్పే ఉందని జరుగుతున్నాయి సమాజంలో. సొసైటీలో ఇట్స్ ఆల్రెడీ దిస్ గోయింగ్ ఆన్. అదేం సొసైటీలో కొత్త లేనిదేం కాదు, సొసైటీలో ఉంది. సొసైటీలో గతంలో కూడా అఫీషియల్ గా కూడా ఏజ్ పెద్ద అమ్మాయిని కుర్రాళ్ళు పెళ్లి చేసుకుంటూ కూడా ఉంది. ఏం కొత్త కాదు. సచిన్ టెండూల్కర్ పెళ్లి చేసుకుంటే ఎవరన్నా తనకన్నా వయసులో పెద్ద అమ్మాయి. ఇవన్నీ సమాజంలో లేనిదేం కాదు, సమాజంలో ఉన్నదే జరుగుతున్నాయి. ఎవరు అడిగారు, అడిగి తప్పే ఉందని జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతుంది, జరగదేం కాదు కదా. ఎక్కడా జరగని కని విని ఎరుగని విషయాలు ఏం కావు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ మోహం అనే దానికి వయసు అడ్డు కాదు. నీ మీద నాకు మొహం, నా మీద నీ మొహం అంటానికి వయసు అనేది కాదు. మోహానికి వయసుకి సంబంధం లేదు. ఇప్పుడు అది తప్పు కూడా కాదంటున్నారు సార్, మీరేమంటారు? తప్పు కాదా అది? తప్పు తప్పు అంటే తప్పు కాదు అంటానికి అసలు వీళ్ళు ఏమిటి తప్పు? అనైతికంగా వాళ్ళు ఉన్నారా? పెళ్లి చేసి కలిసి జీవిస్తున్నారా? కలిసి జీవిస్తే తప్పు కాదు. అది వయసును బట్టి ఏదో ఉండకూడదు, తప్పు కాదు. వయసును బట్టి వయసు ఎట్లా అయినా ఉండొచ్చు. వాళ్ళకి కలవాలి తప్పితే మైండ్ సెట్స్ ఈ కలవాలి తప్పితే వయసు ఇచ్చినట్టు ప్రతిబంధకం కాకుండా, అలా కాకుండా కలిసి జీవితం కూడా తప్పుడు మార్గంలో లివింగ్ జీవిస్తున్నారా? మరొకటి తనకన్నా వయసులో పెద్ద మరొకటి భార్యతోటి వీడు ఇలాంటివి ఏంటో తప్పు. ఈ నైతికత వాళ్ళిద్దరూ వయసు తేడా అనే పాయింట్ కాకుండా ఇద్దరు సవ్యంగా ఉన్నారనుకో, సవ్యంగా జీవిస్తున్నారు అనుకో, తప్పే ఉంది, తప్పేం లేదు. వయసు ఏమి ప్రాతిపదిక కాదు. వయసును బట్టి ఇంతకన్నా తక్కువ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి అదేం కాదు. అదేమి రూల్ అండ్ రెడమే కాదు. పెద్దలు పెట్టారు వయసు తేడా ఉంటే కొంచెం అని, అదేమి శాస్త్రబద్ధంగా కాన్స్టిట్యూషనల్ గా కాదు కదా. కనుక అది వాళ్ళు సవ్యంగా నైతికంగా బతుకుతూ ఉంటే వయసు ఇచ్చినాడు కాదు, తప్పు కాదు. అనైతికంగా బతుకుతున్నారు అంటే అప్పుడు వయసే కాదు, మామూలుగా అయినా తప్పే. సో అనైతిక జీవితం గడుపుతున్నారా, నైతికంగా గడుపుతున్నారా అని ప్రశ్న. ఆ ప్రశ్న నైతికంగా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, అనైతికం ఉన్నప్పుడు ఈ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇష్యూ, అంతే కదా.